అయినా కానీ తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, విదేశ మహిళలు బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ మాటను కూడా ధిక్కరించి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా బ్రిటిష్ వాళ్ళదే. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, సరోజిని నాయుడు వ్యతిరేకించారు మహిళల రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని. అయినా కానీ బ్రిటిష్ ప్రభుత్వము మహిళల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బలహీనులు, పురుషులతో సరిసమానంగా గెలవలేరు అని 1935 చట్టంలో వాళ్ళకు కల్పించడం జరిగింది. ఈ విధంగా డెమోక్రటిక్ సిస్టము అనేది భారతదేశంలో ప్రారంభమైంది. 1902 నుంచి ఛత్రపతి సాహు మహారాజు ప్రారంభించినటువంటి తన కొల్లాపూర్ సంస్థానంలో ప్రవేశపెట్టినటువంటి డెమోక్రటిక్ సిస్టము, బహుజన సిద్ధాంతము, తర్వాత అది ముస్లింల ద్వారా, తర్వాత 1919లో క్రిస్టియన్ల ద్వారా, నాన్ బ్రాహ్మణుల ద్వారా, సిక్కుల ద్వారా, 1932లో ఎస్సీలకు ఇవ్వటం ద్వారా, ఎస్టీలకు కూడా ఇవ్వటం ద్వారా, అదేవిధంగా మహిళలకు 1935 చట్టంలో ఇవ్వటం ద్వారా ఈ సమాజంలో ఒక డెమోక్రటైజేషన్, ఒక ప్రజాస్వామ్యాన్ని అన్ని వర్గాలకు కల్పిస్తూ పోతేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఒకటే వర్గం పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దీన్ని గమనించి అనేక చట్టాలు, సంస్కరణలు చేయటం ద్వారా ఇటు బ్యూరాక్రసీలో మార్పులు తీసుకొని వచ్చారు, ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చారు, ఇటు సంఘ సంస్కరణ ఉద్యమం, మహిళలకు కూడా పాత్రను పెంచడం జరిగింది, మహిళలకు కూడా సమాన గౌరవం ఇచ్చే విధంగా పెరగటం జరిగింది, బడుగు బలహీన వర్గాలకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే జరిగినప్పుడు ఇంకా స్వాతంత్రం వస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని జాతీయోద్యమంలో పాల్గొని పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వెనకాల ఉండి పోరాటం చేస్తే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఈ దేశానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది, ఈ దేశంలో అనేక మందికి ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యము, సౌకర్యాలు, అదేవిధంగా వాటా లభిస్తుంది అని కాంగ్రెస్ వెనకాల వెళ్ళి ఈ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యాన్ని పెంచి ఇంకా కింది స్థాయి అట్టడుగున ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున మారుమూలు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు, గిరిజనులకు, శూద్రాగ్ర కులాలేమో కమ్మ, రెడ్డి, వెలమ, ఈ ముదలియార్లు, శెట్టియార్లు, అదేవిధంగా అనేక పేర్ల వెల్లాలాసు, వీళ్ళంతా పేర్లతోటి ఉంటే బీసీ సమాజం అంతా కూడా మరి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు యాదవ, గౌడ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, అదేవిధంగా గంగపుత్ర, ఇలాంటి మత్స్యకారులు, ఇలాంటి వాళ్ళతోటి విస్తారంగా దేశమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. అదేవిధంగా ఎంబీసీ కులాలైనటువంటి నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, అదేవిధంగా వడ్రంగి, విశ్వబ్రాహ్మణ, మేదర, మహేంద్ర, అదేవిధంగా అనేక కులాలు ఎంబీసీ కులాలుగా మరి దాదాపు 100 కులాలు ఉన్నాయి. ఇంకా భిక్షాటన కులాలు, ఏదైతే డినోటిఫైడ్ క్యాస్ట్లు అని అంటామో సంచార బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ సంచార కులాలు ఉన్నాయి, ఎస్సీ అంటరాని సంచార కులాలు ఉన్నాయి, ట్రైబల్ కులాలు ఉన్నాయి, ట్రైబల్ గిరిజన జాతులు ఉన్నాయి, సంచార గిరిజనులు ఉన్నారు. కాబట్టి వీటిలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో కూడా దేంట్లో 3 గ్రూపులు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న కులాలు ఉన్నాయి, బాగా వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు, బాగా వెనుకబడినటువంటి ఎస్సీలు ఉన్నారు, అదేవిధంగా బాగా వెనుకబడినటువంటి గిరిజనులు ఉన్నారు, మళ్ళీ అందులో సంచార కులాలు ఉన్నాయి. ఈ మూడిట్లలో కూడా మళ్ళీ సంచార కులాలు ఉన్నాయి. ఈ విధంగా వీటిని అన్నిటిని క్రమబద్ధం చేయటానికి, వాళ్ళకు కూడా సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇవ్వటానికి బ్రిటిష్ కాలంలోనే పునాదులు ఏర్పడ్డాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇంకా ఎక్కువ మందికి కింది స్థాయికి కూడా ఈ రాజ్యాధికారాన్ని విస్తరించి చట్టసభలను ప్రవేశపెట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తారు అని చెప్పి భావిస్తే, తీర స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసే క్రమంలో గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డెమోక్రటైజ్ చేయటం జరిగిందో, అన్ని వర్గాలను పార్లమెంటుకు, అసెంబ్లీలకు రప్పించే ఒక సంస్కరణలు జరిగాయో, అంత కష్టపడి అంత పోరాటం చేసి మహనీయులు అంత పోరాటం చేసి సాధిస్తే ఒక్కొక్క పోరాటం వెనుక ఎంతో కృషి ఉంది. ముస్లింలకు రిజర్వేషన్లు రావడానికి ఎన్నో సంవత్సరాల కృషి, పోరాటము, ఒత్తిడి, ఎంతో పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళతోటి ఎన్నో సంవత్సరాలు ఒత్తిడి తీసుకొస్తే తప్ప రాలేదు. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే తప్ప జస్టిస్ పార్టీ ద్వారా నాన్ బ్రాహ్మణులకు రిజర్వేషన్లు రాలేదు. ఓబీసీలకు రిజర్వేషన్లు రావటం జరిగింది, క్రిస్టియన్లకు రావటం జరిగింది, సిక్కులకు రావటం జరిగింది. అంటరాని కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ 1918 నుంచి మొదలు పెడితే దాదాపు 1932 వరకు కూడా ఉద్యమిస్తే తప్ప వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి లేదు.
అవన్నిటినీ సునాయాసంగా ఏంటిది అని అంటే మొత్తం కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి 1935 చట్టము అనేది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అది. అది బహుజన రాజ్యాంగం అది. దాంట్లో అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని వదిలేసేసి కొత్త రాజ్యాంగం ద్వారా మొత్తం ఏంటిది అని అంటే మళ్ళా అందరి పోరాటం చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా తీసివేసి కేవలం ఏంటంటే ఆ రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి గత్యంతరం లేకుండా ఇంకా ఇవ్వని తప్పని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే బ్రిటిషు పరిపాలనలో పోరాటం చేసి సాధించుకున్న వాటిని స్వాతంత్ర